Hi, welcome to Inglite EduSpeak Academy. This is teacher GHK Yadav, SA English. In today's session, we are going to explore one of the most elegant and indispensable structures in English. In English grammar, it is relative clauses. Now, at first glance, the term relative clauses may appear highly technical and sophisticated, but however, once we decode the structure systematically, it becomes remarkably simple, logical, and powerful. Relative clauses enable us to connect ideas with precision, fluency, and grammatical sophistication. They enrich our expression and eliminate unnecessary repetition in communication. So, let's explore the things. What are relative clauses? A relative clause is a group of words that gives more information about a noun in the main sentence. The noun it describes is called the antecedent. So ఇక్కడ ఏంటండి it's very easy. Relative clause is a group of words that gives more information about a noun, remember, about a noun. And this noun itself is the antecedent. The noun it describes is called the antecedent. So, how many kinds of relative pronouns are there? Two types. One is defining clause, no comma, essential to the meaning, remove it. Sentence loses its specific meaning. ఆ రిలేటివ్ క్లాజ్ని తీసి చూడండి, మీనింగ్ కోల్పోతుంది, నిర్దిష్ట అర్థాన్ని కోల్పోతుందండి. మరి టైప్ 2 ఏంటంటే నాన్ డిఫైనింగ్ క్లాజెస్. సో కామా essential. So only adds, that comma adds extra information. So two things to be remembered, my dear students. One is essential information and extra information. Mari sentence still prefer, when you remove it, sentence still preferably clear. So extra information ni meer theses chudandi, sentence ఇంకా స్పష్టంగానే ఉంటుంది. ఇక్కడ రూల్స్, కామా ఆర్ నో కామా. చాలా మంది కామా పెట్టిన మార్కులు ఇస్తారు, పెట్టకున్న మార్కులు ఇస్తారు, నో ప్రాబ్లం అని చెప్పి చాలా మంది పొరపాటు పడుతూ ఉన్నారు. కానీ మనం కరెక్ట్గా ఈరోజు తెలుసుకుందాం. లెట్స్ డిస్కవర్ ద థింగ్స్, how effective they are. So far you haven't come across such rules. Even books might have not disclosed the secrets. Today we shall explore them, reveal them for you, my students. Yes, కామన్గా మనము కామన్ నౌన్ ఎప్పుడైతే వస్తుందో
నార్మలీ డిఫైనింగ్ అనేద్దాం. సో నో కామా, ఎప్పుడైతే డిఫైనింగ్ అన్నామో నో కామా. మరి అలాగే ప్రొనౌన్, కామన్ నౌనే కాకుండా ప్రొనౌన్స్ ఏవైనా వచ్చినా కూడా మనము నార్మలీ డిఫైనింగ్ అంటున్నాం, నో కామా. ప్రాపర్ నౌన్ నార్మలీ నాన్ డిఫైనింగ్. మరి ప్రాపర్ నౌన్ నార్మలీ నాన్ డిఫైనింగ్ అంటే ఏవైనా పేర్లు వచ్చినప్పుడు నాన్ డిఫైనింగ్. మరి ఇక్కడ ప్రాపర్ నౌన్ అంటే ఏదైనా పేరు వచ్చినప్పుడు స్పెషల్ కేసెస్ ఉన్నాయి. వాట్ ఆర్ ద స్పెషల్ కేసెస్? వాటి గురించి మనం ఆలోచన చేయటం లేదు, మనం బ్లైండ్గా చదివేస్తున్నాం. అలా వద్దు మై డియర్ స్టూడెంట్స్. నో కామా ఈవెన్ ఫర్ ప్రాపర్ నౌన్ ఆల్సో. మరి అలాంటివన్నీ తెలుసుకోవాలంటే మన దగ్గర ఏమైనా ఉండాలండి. ఏముండాలి? ఎస్, నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఇప్పుడు ఇంగ్లైట్ EduSpeak Academy teacher GHK Yadav from Anantapur will give you 6-point formula. So 6 questions are there. Mari ask these questions to S1. S2 gives the answer and becomes the relative class. ఈ ప్రశ్నలు S1 కు అడగండి, S2 సమాధానం ఇస్తుంది మరియు రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ఒకవేళ మనకు ఎనీ వన్ ఆఫ్ క్వశ్చన్ 1 to క్వశ్చన్ 5 ఎస్ డిఫైనింగ్, నో కామా. సో నో కామా. స్టాప్ Q1 to Q5 లో ఏదైనా ఒకటి ఎస్ డిఫైనింగ్. కామాస్ వద్దు, స్టాప్ చేద్దాం. మరి ఆల్ ఆఫ్ Q1 to Q5 నో. మనం Q1 క్వశ్చన్ 1 నుండి క్వశ్చన్ 5 వరకు అడిగి చూస్తాం. అప్పుడు మనకు ఆన్సర్ అనేది మనం బాగా గుర్తుపెట్టుకోండి, ప్రశ్న S1కి అడుగుతున్నాం. మీకు డౌట్ రావచ్చు, పరీక్షలో మనకు S2 S1 అవ్వచ్చు, S1 S2 అవ్వచ్చు. మీరు కాస్త మీనింగ్ మీద ఫోకస్ పెట్టినప్పుడు ఏది S1 అవుతుంది, ఏది S2 అవుతుంది అని మీరు చూస్తే, మీరు మీనింగ్ అబ్జర్వ్ చేసినప్పుడు కనుక్కోగలుగుతారు. అప్పుడు మాత్రమే ఏదైతే మనం ఇప్పుడు ఉపయోగించే ప్రశ్నలు S1లో మోస్ట్లీ ప్రిఫరబుల్ ఈజ్ S1లోనే ఉంటాయి. అప్పుడు ఆన్సర్ మనకు S2లో లొకేట్ అయి ఉంటుంది. అలాంటప్పుడు మనము Q1 నుండి Q5 వరకు ఎస్ అన్నామంటే మనం డిఫైనింగ్ క్లాజ్ అంటాము, మనము కామా ప్లేస్ చేయమండి. ఒకవేళ Q6 అనేది కరెక్ట్ అయిందనుకోండి, Q6కు ఆన్సరు S2లో ఉందనుకోండి, అప్పుడు మనము కామాలు వాడతాం, ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటాం, నాన్ డిఫైనింగ్ క్లాజ్గా మనకు ఉంటుంది. సో అందులో మొట్టమొదటి ప్రశ్న, మై డియర్ ఫ్రెండ్స్, సో నేను మీ టీచర్ జి హరికృష్ణ యాదవ్, ఎస్ఏ ఇంగ్లీష్ ఫ్రమ్ అనంతపూర్. మీకు చాలా వరకు మెటీరియల్ చేస్తూ ఆల్ ఓవర్ స్టేట్ వైడ్ మన మెటీరియల్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. సో ఇక నుండి నేను చేయబోయే వీడియోలకు సంబంధించిన మెటీరియల్ ఏదైనా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ జాయిన్ ఇన్ మై వాట్సాప్ గ్రూప్స్. సో నా వాట్సాప్ గ్రూప్స్ ఇంగ్లైట్, ఎపిటోన్, రైజ్ 3 గ్రూప్స్ ఉన్నాయి, మీరు జాయిన్ అవ్వచ్చు. సో లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో తెలుగు మీడియం విద్యార్థులకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని అర్థమయ్యే విధంగా వీడియోలో చూపిస్తూ, ఎవరికైనా అర్థమయ్యేటట్టుగా ఒక్క ఎగ్జాంపుల్ చేస్తే 100 ఎగ్జాంపుల్ చేయొచ్చు అన్న విధంగా మనము ఈ వీడియోని చేస్తున్నాం.
సో చివరి వరకు స్కిప్ చేయకోకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో మీకు కావాలని నాకు పర్సనల్గా వాట్సాప్ చేస్తే నేను తయారు చేసిన ఈ మెటీరియల్ని కూడా మీకు పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనము ఆ 6 క్వశ్చన్స్ ఏంటి అన్న వాటి గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. ద ఫస్ట్ క్వశ్చన్, why does S2 give the direct reason? Why S1 happened? Or is it true? S2 S1 ఎందుకు జరిగిందో, S1 ఎందుకు జరిగిందో డైరెక్ట్ రీజన్ S2లో ఉంటే, S1 ఎందుకు జరిగిందో డైరెక్ట్ రీజన్, S1 ఎందుకు జరిగిందో డైరెక్ట్ రీజన్ S2లో ఉంటే S1 ఎందుకు జరిగింది, why it happened. రెండవది, which specific is there a group and does S2 pick one? మరి ఇక్కడ మీరు ఆలోచన చేస్తే పిక్ వన్ స్పెసిఫిక్ ఫ్రమ్ దట్ గ్రూప్, ఒక గుంపు ఉందా మరియు S2 ఆ గుంపు నుండి ఒక నిర్దిష్టమైన దాన్ని పికప్ చేస్తుందా అన్నట్లయితే అప్పుడు కూడా మనము కామాలు ఉంచము, రిలేటివ్ క్లాజ్ అవుతుంది. మరి క్వశ్చన్ 3, వాట్ కైండ్ డస్ S2 టెల్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆర్ థింగ్? మీరు S2ని చూసినప్పుడు S1లో మనము ఒక వ్యక్తి గురించి ఆర్ ఒక థింగ్ గురించి మాట్లాడుతున్నాం. సో అది ఏ రకమైనది, డైరెక్ట్ రిలవెంట్గా ఉంది అంటే రిలవెంట్ టు S1, S2 S1కు రిలవెంట్గా ఉన్నట్టయితే అప్పుడు కూడా మనం డిఫైనింగ్ అవుతుంది, కామాలు రావు. Q5, which aspect does S2 isolate one specific essential aspect of the person or thing? వ్యక్తి లేక వస్తువు యొక్క ఒక స్పెసిఫిక్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఐసోలేట్ చేస్తుందా? లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ లీస్ట్, రిమూవ్ టెస్ట్, రిమూవ్ ద క్లాస్. రెండవ సెంటెన్స్ తీసేద్దాం. ఈజ్ S1 స్టిల్ కంప్లీట్ అండ్ మీనింగ్ఫుల్? ఇంకా మీనింగ్ఫుల్గా ఉందా అని అడిగితే ఎస్ అని అనిపిస్తే అప్పుడు నాన్ డిఫైనింగ్ అవుతుంది, అప్పుడు మనము కామా అనేది ప్లేస్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకున్న ప్రొనౌన్స్లో హూ అన్న ప్రొనౌన్ కేవలం పీపుల్కు మాత్రమే వాడతాం. ఇది సబ్జెక్ట్ ప్లేస్లో ఉండాలి. ఇక్కడ మనకు ట్రిక్ ఏంటంటే హీ, షీ, దే ఫిట్స్ హూ మనుషులకు మాత్రమేనండి, గుర్తుపెట్టుకోండి. హూ, ఇప్పుడు మనము హూతో డిఫైనింగ్ మోడల్స్ మనం చేస్తున్నాం. ఈ వీడియోలో మనము హూ మాత్రమే డిస్కస్ చేస్తాం. అండ్ సెకండ్ వీడియోలో మనము ఇంకాస్త ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే, ద మ్యాన్ ఈజ్ మై టీచర్, హీ లివ్స్ నెక్స్ట్ డోర్, ఇలా ఉంది. ఇప్పుడు ద మ్యాన్ ఈజ్ మై టీచర్, హీ లివ్స్ నెక్స్ట్ డోర్. ఈ S1 S2లలో మనకు S1లోన S2లోన కామన్గా ఉన్న పర్సన్ కానీ లేదా థింగ్ కానీ మీరు ఖచ్చితంగా రికగ్నైజ్ చేయాలి. ఇక్కడ మనకు రికగ్నైజ్ చేద్దాం. సో ద మ్యాన్ ఈక్వల్ టు సెకండ్ సెంటెన్స్లో మనకు హీ, ఈ రెండు మనం లొకేట్ చేసి పెట్టుకున్నాం. కాబట్టి ఇక్కడ లొకేట్ అయినాయి. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఆ హీని మనము సెకండ్ సెంటెన్స్లో సేమ్గా వచ్చినటువంటి దాన్ని రిమూవ్ చేసి పెట్టుకోవాలా. ఇప్పుడు మనకు ఫస్ట్ దాంట్లో ఒక నౌన్ గురించి మాట్లాడుతున్నాం, ద మ్యాన్. ఇక్కడ ఈ మ్యాన్ గురించి మనకు ఒక ఇన్ఫర్మేషన్ సెకండ్ సెంటెన్స్లో ఉంది. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, హూని యాడ్ చేయాలన్నాం. హీని తీసేసి హూ యాడ్ చేసుకొని సెంటెన్స్ని రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇలా చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ ఉంది కదండి, ద మ్యాన్ ఈజ్ మై టీచర్,
ఇప్పుడు నేనేం చేస్తున్నానండి అంటే ఈ సెకండ్ సెంటెన్స్లో ఉన్న దీన్ని నేను యాజ్ ఇట్ ఈస్గా తీసేసుకున్నాను. ఇప్పుడు మనము దీనిని ఎక్కడ ఉంచాలి, ఎక్కడ ఉంచకూడదు మనం ముందే చెప్పుకున్నాం. ఒక నౌన్ ఉంటుంది, ఆ నౌను క్లాజును డిస్క్రైబ్ చేస్తుంది. కాబట్టి దీన్ని యాంటిసిడెంట్ అన్నాము. యాంటిసిడెంట్ పక్కన మనము క్లాజును తీసుకొని రావాలి అని మనము చెప్పుకున్నాం. మరి క్లియర్? ఇక్కడ ద మ్యాన్ అనేది మనకు ద మ్యాన్ అన్నది యాంటిసిడెంట్ అవుతుంది. మై టీచర్ కూడా యాంటిసిడెంట్ అవుతుంది. ఎందుకు? ద మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు మై టీచర్. ఈ రెండు కూడా ఒకటే. ఇప్పుడు మనము ఈ క్లాజును ద మ్యాన్ పక్కన తీసుకురావాలన్నా ఇలా తీసుకురావాలన్నా ఏది కరెక్ట్? ఈ విషయం చాలామంది చెప్పి ఉండరు. సో ఇప్పుడు ద మ్యాన్ పక్కన తీసుకొచ్చా. ఈ ఆన్సర్ కరెక్టా? లేకపోతే సో మై టీచర్ ఆల్సో మనము యాంటిసిడెంట్గా చెప్పుకోవచ్చు. కాబట్టి యాంటిసిడెంట్ ఇక్కడ కూడా నేను ప్లేస్ చేస్తున్నా. సో ఓవర్. ఇప్పుడు ఏ సమాధానం కరెక్ట్? చాలామంది ఇలా కూడా చేసేస్తున్నారు. ఎన్నో వీడియోలు చూసాము, చాలా తప్పులు జరుగుతూ ఉన్నాయి. అది తప్పులు అనడం కంటే మరి టీచర్కి అయితే అన్ని విషయాలు తెలుసు, విద్యార్థులు పొరపాటు పడతారు. కాబట్టి మీకు క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఏంటండి అంటే మ్యాన్, టీచర్ బోత్ ఆర్ సేమ్, బోత్ రెఫర్ ఓన్లీ వన్ పర్సన్. మనము ఈ రెండింటిలో డైరెక్ట్గా మనిషి ఎక్కడైతే ఉన్నాడో వాళ్ళను మాత్రమే యాంటిసిడెంట్గా తీసుకోవాలి. సో కాబట్టి ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాల్సి వస్తుందండి అంటే మ్యాన్ తర్వాత టీచర్. సో మనిషి టీచర్ అవుతాడు. కాబట్టి డైరెక్ట్గా మనం మనిషి అన్నదే ఇక్కడ యాంటిసిడెంట్గా తీసుకున్నాం. కాబట్టి ద ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్. కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. సో ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ రాంగ్. therefore the second sentence is wrong. సో సెకండ్ సెంటెన్స్ ఈజ్ రాంగ్. ఈ విధంగా మనం చేస్తాం. ఇప్పుడు ఇంకొక ప్రశ్న అండి, కామా ఉంచాలా వద్దా? ఇప్పుడు నేను ఒక ప్రశ్న, సెకండ్ ప్రశ్నను అడుగుదాం. ఇక్కడ మనకు ప్రశ్నలు చెప్పాము. సో ఫస్ట్ ప్రశ్న ఏంటంటే వై డస్ అని, సెకండ్ విచ్ ఆస్పెక్ట్ అని. ఇక్కడ మనము ద మ్యాన్ ఈజ్ మై టీచర్, ఆ మనిషి ఎందుకు మా టీచర్ అంటే మా ఇంటి పక్కన ఉన్నాడు కాబట్టి అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రశ్న అనేది ఎందుకు అనేది ఇక్కడ రాదు. ఓకే, మరి విచ్ స్పెసిఫిక్ మ్యాన్ అమాంగ్ మెనీ, చాలా మంది మనుషులు ఉన్నారు, యా మనిషి అయ్యా మీ టీచర్ అంటే అప్పుడు మనం చెప్పొచ్చు హూ లివ్స్ నెక్స్ట్ డోర్. కాబట్టి సెకండ్ క్వశ్చన్కు మనము ప్రిఫరబుల్. సో ఫస్ట్ సెంటెన్స్ యొక్క ప్రాణము సెకండ్ సెంటెన్స్లో ఉంది కాబట్టి ఎసెన్షియల్. అందుకే నేను ప్రాణము అంటున్నా. అది ఎలాగా అంటే క్వశ్చన్ 1 నుండి క్వశ్చన్ 5 వరకు మనకు ఎస్ అయితే, సెకండ్లో ఎస్ అయితే మొదటి ప్రాణం 2లో ఉంది అని అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనము దీన్ని కామా లేకుండా ప్లేస్ చేసాము. ఓకేనా అండి? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ నో ఏ గర్ల్, షీ సింగ్స్ వెరీ వెల్. సో ఇక్కడ కూడా మనకు ఏ గర్ల్, షీ బోత్ ఆర్ సేమ్. రిమూవింగ్ షీ అండ్ ప్లేసింగ్ హూ. ఇప్పుడు యాంటిసిడెంట్ ఐ కామా ఏ గర్ల్. సో ఐ డిఫరెంట్, గర్ల్ డిఫరెంట్. సెకండ్ సెంటెన్స్లో షీ, ఫస్ట్ సెంటెన్స్లో గర్ల్ ఆర్ సేమ్. దేర్ఫోర్ యాంటిసిడెంట్ ఈజ్ గర్ల్. దేర్ఫోర్ రిలేటివ్ క్లాజ్ని నేను యాంటిసిడెంట్ పక్కన చేరుస్తున్నా. మరి క్వశ్చన్ ఏంటి అంటే విచ్ స్పెసిఫిక్ గర్ల్ అమాంగ్ మెనీ, హూ సింగ్స్ వెరీ వెల్. ఎవరైతే బాగా పాడతారో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఏ అమ్మాయి గురించి మనం మాట్లాడుతున్నాము? ఏ అమ్మాయి నాకు తెలుసు అంటున్నాను?
బాగా పాట పాడే అమ్మాయి తెలుసు కాబట్టి డిఫైనింగ్ అవుతుంది. నెక్స్ట్, ద డాక్టర్ రిటైర్డ్ లాస్ట్ ఇయర్, షీ వాజ్ ట్రీటింగ్ ద ప్రెసిడెంట్. ఇది కూడా అలాగే మనం చేద్దాం. విచ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డాక్టర్, క్వశ్చన్ 5 ఇక్కడ మనం యూస్ చేస్తున్నాం. ఏ విషయము డాక్టర్. సో ఏ విషయం అండి ఇక్కడ డాక్టర్ గురించి అని అంటే ట్రీటింగ్ ద ప్రెసిడెంట్. సో విచ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డాక్టర్, విచ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డాక్టర్ మేక్స్ హర్ రిటైర్మెంట్ సిగ్నిఫికెంట్. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఉంది, షీ వాజ్ ట్రీటింగ్ ద ప్రెసిడెంట్. కాకపోతే ఇక్కడ డాక్టర్ ఈక్వల్ టు షీ, దేర్ఫోర్ రిలేటివ్ క్లాజ్ మనకు అర్థమైపోయింది. సో యాంటీసిడెంట్ ఈజ్ డాక్టర్. మరి ఇక్కడ షీ అనే దాన్ని తీసేసాము, హూ వాజ్ రిటైరింగ్. మరి ఇక్కడ కామాలు అనేది రావు, ఎందుకు అంటే డిఫైనింగ్ క్లాజ్. డిఫైనింగ్ క్లాజ్ అని ఎలా కనుక్కున్నామంటే ఒక విచ్ ఆస్పెక్ట్, ఒక విషయము అతని యొక్క రిటైర్మెంట్ని సిగ్నిఫికెంట్ చేసే విషయం ఏమంటే ఆయన ప్రెసిడెంట్కు ట్రీట్మెంట్ చేశాడు కాబట్టి ఏ విషయం అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. నెక్స్ట్, ద వర్కర్స్ వర్ డిస్మిస్డ్, దే వెంట్ ఆన్ స్ట్రైక్. సేమ్ ఇప్పుడు క్వశ్చన్ 1 చూద్దాం. వై డిస్మిస్డ్, ఎందుకండి డిస్మిస్ అయ్యాడు? గోయింగ్ ఆన్ స్ట్రైక్ ఈజ్ ద డైరెక్ట్ రీజన్ ఫర్ డిస్మిసల్, therefore defining, కాబట్టి no comma. Anyone will fail in life, he or she does not work. ఇక్కడ anyone who does not work hard will fail in life. Right? ఇప్పుడు what kind of person fails? What kind of person fails? One who does not work hard. So therefore question number 4 gives the correct answer. So it has validity, therefore directly relevant to failing, therefore it is defining no comma. ఏంటండి ఇంతవరకు మనము అజెక్టివ్ సెంటెన్స్లకైతే మనము చెప్పుకున్నాము. మరి ఇక్కడ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంటరాగేటివ్ క్వశ్చన్స్లో మరి ఈ విధంగా ఎలా చేయాలా అని చూస్తే ఈ విధమైన ప్రశ్నలు అడగొచ్చండి. చూడండి ఒకసారి తమాషా చూడండి. ఇక్కడ ఏ పర్సన్ అండి, విచ్ స్పెసిఫిక్ పర్సన్ వీఆర్ టాకింగ్ అబౌట్. హూ కాల్డ్ యూ యెస్టర్డే? సో yes, defining class. Who called you yesterday? Who called you yesterday? సెకండ్ సెంటెన్స్ లో మనం విచ్ స్పెసిఫిక్ పర్సన్ అని మనం ఫస్ట్ దాని క్వశ్చన్ వేస్తున్నాం, సెకండ్ లో ఆన్సర్ లొకేట్ అవుతా ఉంది. దేర్ఫోర్ ఇది మనకు ఏమవుతుంది, డిఫైనింగ్ క్లాస్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ ఈజ్ హీ ద పర్సన్. ఇక్కడ 2 పర్సన్ తర్వాత హీ, బోత్ ఆర్ సేమ్. ఇక్కడ ఈజ్ హీ హూ అని రాయాలనా, ఈజ్ హీ ద పర్సన్ హూ రాయాలనా అంటే మనం మనుషులు అని చెప్పి వ్యక్తులు అని చెప్పాం. డైరెక్ట్ వ్యక్తి ఎక్కడుంటే అక్కడ మనము యాంటీసిడెంట్గా మనము చూసుకోవాలా. దేర్ఫోర్ హీ పక్కన కాకుండా పర్సన్ పక్కన మనము ఈ యొక్క రిలేటివ్ క్లాజ్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈజ్ హీ ద పర్సన్ హూ కాల్డ్ యూ యెస్టర్డే. The girl was singing well. Everyone praised her. Which specific girl among many? Who everyone praised. Therefore, the girl who everyone praised. Students will succeed in life. They work hard every day. What kind of students will succeed? Those who work hard. Therefore, students who work hard every day will succeed in life. ఏమండి ఇంతవరకు ప్రొనౌన్ల గురించి మనం చెప్పాము, ఓకే. ఇప్పుడు మనము ప్రాపర్ నౌన్లతో మనం అందరము గుడ్డి గుర్తులు ప్రాపర్ నౌన్ ఇచ్చామంటే మనం ఆర్గ్యూ కూడా చేస్తాం. ఏంటండి ఇది ఎందుకు అవుతుంది, మీకు విషయం తెలుసా అని. సో ఇప్పుడు విషయము తెలుసుకోండి. సో ఆర్గ్యూ చేసిన వాళ్లకు ఎందుకు అనేది ఇక్కడ కారణం కూడా చెప్పండి. లీనా ముఖీనా వాజ్ ఎ టీనేజ్ గర్ల్
She had undergone the astrocytes of the Germans. So, what kind of teenage girl? Teenage girl annam. What kind of teenage girl? Second sentence lo manaku answer undi. What kind of teenage girl ante? One who suffered extraordinary horror. So, it is horror, astrocytes. Therefore, it is yes. Therefore, no commas necessary. And then another example for our better understanding. Tendulkar is regarded as the greatest batsman of all times. He scored 100 international centuries. Tendulkar, who scored 100 international centuries, is regarded as the greatest batsman of all time. Kamal lekunda chesam. Why? Why regarded as greatest? ఎందుకు అతను గ్రేటెస్ట్ అన్నాము? ఇక్కడ ప్రాపర్ నౌన్ వచ్చింది, బట్ మన క్వశ్చన్ 1 కు ఆన్సర్ సెకండ్ సెంటెన్స్ లో లొకేట్ అవుతా ఉంది. దేర్ఫోర్ ఇట్ ఈస్ డిఫైనింగ్ క్లాజ్. దేర్ఫోర్ ఇట్ ఈస్ డిఫైనింగ్ క్లాజ్. మన లెసన్ తీసుకుందాం లెంచో ద్వారా. లెంచో వాజ్ ఎ మ్యాన్. హీ హ్యాడ్ అన్షేకబుల్ ఫెయిత్ ఇన్ గాడ్. ఓకే అండి. వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ అండి లెంచో? వన్ విత్ అన్షేకబుల్ ఫెయిత్. One with unshakable faith. So that quality is Lencho's defining characteristic in the story. Therefore, yes, it is a defining clause. Gandhi could never have approved of armed revolution. He saw truth and non-violence as inseparable. So why could he not approve? Seeing non-violence as inseparable is the direct reason. Therefore, it is also defining. The boy did not complete his homework. The teacher punished him. Why punished? Not completing homework. Therefore, no commas. He is the one. He always stands by me in trouble. So, which aspect of him? ఇక్కడ ఒక విషయం ఉంది, అతని యొక్క ఒక విషయం ఉంది. We should consider that aspect. Which aspect? Standing by me in trouble. Excellent examples, clear examples. ఈ examples ద్వారా మీరు you can answer anyone, any question. So therefore, which aspect of man? So therefore, it is yes, defining అవుతుంది. He is the one who always stands by me in trouble. So these are defining clauses. So non-defining clause. Ravi is my best friend. He topped the examination. So question number. He topped the examination. మీరు 5 క్వశ్చన్స్ చెక్ చేసుకోండి. 5 ఏవి కూడా మనకు ఎస్ అన్నది రాదు. 6కు ఎస్ అవుతుంది. ఎందుకంటే హీ టాప్డ్. ఇక్కడ నేనేమి రవి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. రిమూవ్ హూ టాప్డ్. హూ టాప్డ్ ద ఎగ్జామినేషన్. తీసేసి చూడండి. రవి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో క్లియర్, ఆన్సర్ ఈజ్ క్లియర్. దేర్ఫోర్ ఇట్ ఈస్ నాన్ డిఫైనింగ్ క్లాస్. Same way, Tendulkar retired in 2013. He scored 100 centuries. So remove. Who scored? Tendulkar retired in 2013. Who scored 100 centuries? మనం ఇందాక ఇదే ఎగ్జాంపుల్ చేసాం. మరి అక్కడ ఇక్కడ ఏమైనా తేడా ఉందా? ఉందండి. ఏంటది? ఈ సెకండ్ సెంటెన్స్ మనం రిమూవ్ చేస్తే ఫస్ట్ సెంటెన్స్ మనకు క్లియర్గా మనకు సొల్యూషన్ అనేది ఉంది. ఏంటి? Tendulkar retired in 2013 still perfectly clear. Centuries are extra famous fact, not relevant to retiring. So retiring ki adi kaadu aspect. Therefore it is non-defining. Therefore no comma. Lencho lived near the crest of a low bare hill. He depended entirely on the harvest. సో ఇక్కడ మనకు నాన్ డిఫైనింగ్ అండి. ఎందుకు? రిమూవ్ హూ
depended. So దాన్ని తీసేద్దాం. Lencho lived near the hill. Still clear. Still clear. Depending on harvest is extra background fact. Therefore non-defining. Gandhi led India to independence. He was born in Porbandar in 1869. Remove who was born. Gandhi led India to independence, still clear. Therefore, birthplace is extra background fact. Therefore, it is non-defining clause. The boy is my cousin. He wrote on the wall. Remove he wrote on the wall. Remove he wrote on the wall. So, the boy is my cousin. Still, he is his. The boy is my cousin. Therefore, it is non-defining clause. Sometimes you may ask, why is the boy my cousin? It is not the direct reason for being cousin. Remember. So the girl is my neighbor. She trained 8 hours every day. So the girl who trained 8 hours every day is my neighbor. Remove who trained. The girl is my neighbor, still clear. సో ఆ అమ్మాయి మా నైబర్ అయిపోయింది. ఇక్కడ మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది కానీ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అవ్వదు. దేర్ఫోర్ ఇట్ ఈస్ రిలవెంట్, నాట్ రిలవెంట్. దేర్ఫోర్ ఇట్ ఈస్ నాన్ డిఫైనింగ్ క్లాస్. నో కామాస్ ఆర్ నెససరీ. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సో లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. This is teacher GHK Yadav, Inglite, Epitone and Rise, ATP, ELT Forum, secretary also. So please, once again, I wish you all the best. Thank you. Subscribe me.